గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఇవాళ అత్యంత కలకలం రేపిన చైన్ స్నాచింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ మెడలో నుంచి ఏకంగా 2 తులాల బంగారు గొలుసును దుండగులు క్షణాల్లో లాక్కేని పారిపోయారు. ప్రశాంతంగా ఉండే రాఘవేంద్ర నగర్ కాలనీ నివాస ప్రాంతంలోకి బైక్ పై ప్రవేశించిన స్నాచర్స్ ఈ మెగా చోరీకి పాల్పడిన విధానంపై మేడ్చల్ పోలీసులు పవర్ఫుల్ గా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రిటైర్డ్ ఎస్ఐ గారు కాలనీలో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో పల్సర్ బైక్ పై 2 వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్ ధరించి అక్కడికి వచ్చారు అని, కాలనీలో ఒక పర్టిక్యులర్ అడ్రస్ ఎక్కడ ఉంది అంటూ మాట్లాడి ఆ మాటల్లోకి దించి నిందితుడు ఆయన మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును పవర్ఫుల్ గా లాక్కొని బైక్ రైస్ చేసుకుంటూ క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు అని తెలిపారు. బాధితుడు గట్టిగా కేకలు వేసే లోపే నిందితులు మెయిన్ రోడ్డు మీదుగా ఎస్కేప్ అయినట్టుగా తెలిపారు. ఈ ఘోర ఘటనపై బాధితుడు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అఫీషియల్ గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పల్సర్ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. రిటైర్డ్ ఎస్ఐ మెడలో నుంచే నాడి రోడ్డుపై గొలుసు లాక్కెళ్లడం, మరి సిటీ శివార్లలో హల్చల్ చేస్తున్న ఈ పల్సర్ బైక్ స్నాచర్స్ గ్యాంగ్ ను పోలీసులు ఎంత వేగంగా ఎన్కౌంటర్ లేదా అరెస్ట్ చేస్తారో చూడాలి. మరి ఆడిపోయినా చెక్కినాడు ఈడే ఆడిపోయినా చెక్కినాడు ఈడికి నాన్న